హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణ్ మూప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. నేను కార్తిక్ బాలీకి వచ్చాము వెకేషన్కి, ఒక 5 days 5 nights. అండ్ ముందు వీడియో చూసింటే మేము జ్యోతక్క బావ వాళ్ళని కలిసామన్నమాట. బావ బర్త్డేకి వాళ్ళు వెకేషన్కి వచ్చారు. తెలియకుండానే సేమ్ టైం బుక్ చేసుకున్నాము. సో ముందు డే కలిసి పబ్కి కూడా వెళ్ళినాము. ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ మాతో పాటు కశ్వి రాలేదు. రాకపోవడానికి రీజన్స్, మేము రావడానికి రీజన్స్ అన్నీ కూడా ముందు వీడియోలో ఉన్నాయి, చూడకపోతే చూడండి. Day 3 and this lady నిద్రలోకి వెళ్ళేసింది, స్నానం చేయలేదు. నేనేమో ఫ్రెష్గా Our souls are half sleep, but breakfast is included in stay. Reel చూసినా చూడలే నేను అసలు చూడనుగా. చెత్త చెత్త అవుతుంది. చెత్త కాదు, కామెడీ ఇస్ లైఫ్. సో మా కమీడియన్స్ ఎప్పటికైనా బిగ్ బాస్ టైటిల్ గెలుస్తారు. బిగ్ బాస్ టైటిల్ బిగ్ బాస్ చూస్తాడు వెళ్తుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. We'll see you at the breakfast. ఓకే, థ్యాంక్ యూ. మార్నింగ్. నీ హైట్ చూడు, ఏదంత హైట్. నీలాంటి పిల్లలు బయట కింద పడకుండా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో మేము ఒక 5-star హోటల్లో ఉన్నాము. 5-star హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ స్టేలో ఉంటుంది మోస్ట్లీ. సో అట్లా ఆ బ్రేక్ఫాస్ట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ముందు డే నేను మిస్ అయ్యాను అనేసి నెక్స్ట్ డే తొందర లేచి వెళ్ళిన. అండ్ నాకు అలా ఆ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చుతుంది. అక్కడి లోకల్ ఫుడ్స్ కూడా పెడతారు అన్నట్టు. అండ్ ఆల్సో ఐ లైక్ బ్రేక్ఫాస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడన్నా ఇష్టం అన్నమాట. అందుకనేసి మార్నింగ్ వెళ్ళి తిందామని చెప్పేసి వెళ్ళినాము. రూఫ్ టాప్ ఉండే మంచి వ్యూతోని అండ్ ఆల్ మంచిగా ఉండే అనమాట. ఇన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ పెట్టారు. సో ఇట్ వాస్ గుడ్. మన కష్టం ఉంటే ఇదే ఇబ్బంది. నిన్న కుదరలే, వాడు తేలేదు, అయిపోయింది అన్నాడు. తర్వాత తినేసి ఏదో ఆ బ్యాగ్ తీసుకొచ్చి నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పింది. నా వస్తువులన్నీ నా జేబులు ఉన్నాయి. అన్ని మేకప్ సామాన్ అంతా అలా పెట్టుకుంది. అలా పెట్టుకుని ఏమో నాకేదో హెల్ప్ చేస్తున్నట్టు బ్యాగ్ తెస్తున్నా నీకోసం అని అంటారు. కైండ్ ఆఫ్ ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. too much smokers. But why do you guys smoke a lot? Smoking? Bali people smoke a lot. Yeah, a lot. Why? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. Tomorrow you come little late and bring talk. Twak అంటే కళ్ళు. వీళ్ళు ఇక్కడ కళ్ళు తాగుతారంట. కానీ పల్లెటూరులో వాళ్ళ ఊర్లలో ఇక్కడ దొరకదంట. ఈయన సిగ్గు లేకుండా అడుగుతున్నాడు, మీ ఊరికే తీసుకురాపో అని. పెద్ద సమస్య వచ్చి పడిందే. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదొచ్చేసి అగారో వాళ్ళ సుప్రీం పవర్ వాషర్, హై ప్రెషర్ వాషర్ అన్నమాట. దీన్ని కార్లు కానీ ఫ్లోర్లు కానీ వాటర్ ఎక్కువ స్పీడ్తోని క్లీన్ చేయాలి అనుకుంటున్న వాటిని క్లీన్ చేసుకోవచ్చు. పేరెంట్స్కి ఇదైతే మంచి గిఫ్ట్ అనిపించింది. సో అందుకని మేము ఇది తీసుకున్నాము. సో ఇది వన్స్ ఓపెన్ చేశాక ఇలా మాన్యువల్ ఇచ్చారు, ఎలా ఒకదానికొకటి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా వాడాలి, క్లియర్ కట్గా ఇచ్చారనమాట. అండ్ దాంతోపాటు స్ప్రే గన్ ఇచ్చారు. ఇక్కడనే ఇలా మనం ప్రెస్ చేస్తే గన్ లాగా, సో ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే దాని ఫ్రంట్ ఎలా అడ్జస్ట్ చేస్తే అలా వాటర్ అనేది వస్తుందన్నమాట. ఫోమ్ బాటిల్, ఇందులో మనం సబ్బు క్లీన్ చేయడానికి సబ్బు ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. యాక్సెసరీస్ ఇచ్చాడు, ఇది తర్వాత చెప్తాను. ఇన్లెట్ కనెక్టర్, ట్యాప్ కనెక్టర్, ఇన్లెట్ ఫిల్టర్, బకెట్ ఫిల్టర్. అండ్ దాంతోపాటు ఇన్లెట్ పైప్ ఇచ్చారు. ట్యాప్ నుండి మెయిన్ యూనిట్కి వాటర్ రావడానికి ఇది వాడతారు. 3 meters ఉంటుంది. అవుట్లెట్ పైప్, ఇది మెయిన్ యూనిట్ నుండి మనము పవర్ వాష్ చేయడానికి, బయటకు నీళ్ళు రావడానికి స్పీడ్గా ఈ పైప్ నుండి వస్తుంది. ఇది 8 meters ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ రాడ్, ఇది స్ప్రే గన్కి కనెక్ట్ చేస్తాం. తర్వాత ఇది వచ్చేసి ప్లగ్ కనెక్టర్ మనకు. ఇది వచ్చేసి మెయిన్ యూనిట్. ఇదే వాటర్ని స్లోగా నార్మల్ వాటర్ని తీసుకొని ప్రెషర్డ్ వాటర్గా బయటకి ఇస్తుంది. అది ఇది పవర్ఫుల్ కూడా, 1800 volt మోటార్ ఇది. అండ్ ఎంత ప్రెషర్తో వాటర్ కొడుతున్నాము అన్నది ఈ ప్రెషర్ గేజ్ మీద ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇలా కవర్తో నింపారు, వాటర్ పడకుండా కవర్ చేశారనమాట. సో సెటప్ ఈజ్ వెరీ ఈజీ. ఇన్లెట్ పైప్కి ఒక సైడ్కి
ట్యాప్ కనెక్టర్ని కానీ బకెట్ ఫిల్టర్ని కానీ పెడతాం. ఇక్కడ నుండి నీళ్ళు ఈ పైప్లోకి పోతాయి. అయితే ట్యాప్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు, ట్యాప్ లేదంటే బకెట్ ఫిల్టర్ ఇస్తే బకెట్లో దీన్ని పెట్టేయచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక సైడ్కి ఇన్లెట్ కనెక్టర్ యాడ్ చేస్తాం. ఇదేంటంటే ఈ ట్యాప్ నుండి వచ్చిన నీళ్ళు మెయిన్ యూనిట్కి పోవాలి కదా, ఆ మెయిన్ యూనిట్కి ఈ పైపును కనెక్ట్ చేసుకోవడానికి ఇన్లెట్ కనెక్టర్. అండ్ ఆ మెయిన్ యూనిట్కి ఏమో ఇన్లెట్ ఫిల్టర్ ఇస్తారు. సో అప్పుడు ఇన్లెట్ కనెక్టర్ ఇన్లెట్ ఫిల్టర్తోని మెయిన్ యూనిట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ మెయిన్ యూనిట్కి ఇంకొక సైడ్కి అవుట్లెట్ పైప్ని కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఆ అవుట్లెట్ పైప్ ఎడ్జ్లో స్ప్రే గన్ ఉంటుంది, ఆ స్ప్రే గన్ వాడతాం. సో ఈ స్ప్రే గన్ నుండి నీళ్లు బయటకు వస్తాయి అన్నట్టు. ఈ స్ప్రే గన్కి కావాలంటే ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ఇచ్చారు. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్టెన్షన్ రాడ్కి ఎండ్లో మళ్ళీ స్ప్రే గన్ పెట్టుకోవచ్చు అన్నమాట లెంత్ కోసం. అండ్ ఈ కొసకి మళ్ళీ మీకు ఒకవేళ సోప్ కావాలి అంటే ఫోమ్ బాటిల్ పెట్టుకుంటే దాంట్లో నుండి మనకు సబ్ వస్తుంది అన్నట్టు, అంటే నురుగు వస్తుంది కార్ని వాష్ చేసుకోవడానికి. ఇదంతా క్లియర్గా కూడా మీకు మాన్యువల్లో రాసిస్తాడు విత్ ఇమేజ్. అసలు కన్ఫ్యూజ్ అవ్వకుండా, నేను మాటలతో చెప్తుంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ ఇది చూడడానికి వెరీ ఈజీ అనమాట. సో ఇందులో డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటాయి. మరీ ఫాస్ట్గా వస్తుంది, హై ఉంటుంది, మీడియం ఉంటుంది, లో ఉంటుంది. లోలో ఇలా వైడ్ వస్తుంది అనమాట, హైలో ఇలా షార్ప్ వస్తుంది. అద్దాలు మీద ఇది హై కాకుండా మీడియం లో ప్రెషర్తోనే క్లీన్ చేసుకోండి. సో అట్లా మనం ఫస్ట్ నార్మల్ వాటర్తోని, నెక్స్ట్ సోప్ వాటర్తోని, నెక్స్ట్ మంచినీళ్ళతో కడగచ్చు కార్ని. నాకైతే బాగా నచ్చింది. మా డాడీకి మా అత్తయ్య వాళ్ళకి కూడా మంచిగా నచ్చుతుంది అనిపించింది. ఇట్ వాజ్ లైక్ ఏ ఫన్. నాకైతే మంచిగా అనిపించింది ప్రోడక్ట్ కూడా. మీకు కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ పర్చేస్. వి వెంట్ టు బాలి స్వింగ్. మీరందరూ ఇలాంటి ఈ స్వింగ్ రిలేటెడ్ పిక్చర్స్ చూసి ఉంటారు. బాలి అంటే స్టాండర్డ్ కొన్ని థింగ్స్ చేస్తారు. ఏ వెకేషన్ అయినా కొన్ని థింగ్స్ చేయడం అలాంటివి ఉంటాయి కదా టూరిస్ట్ అట్రాక్షన్స్. అట్లా బాలి అంటే ఈ బాలి స్వింగ్ అన్నమాట. సో ఇవాళ ఐటినరీలో ఒక్కటి మాత్రమే ఉండే, బట్ అది అగైన్ మా ప్లేస్ నుండి చాలా దూరం. మేము కుటాలో స్టే చేసినాము, ఇది ఇంకెక్కడో అన్నమాట. కమ్ అండ్ సీ దట్ బ్యూటిఫుల్ వ్యూ. Activity here, including all this activity, can try all, and also include lunch, vegetarian and non-vegetarian. For the dress and photo, not include. If you want to use dress, you pay 250 per person, and if you want photographer, you pay 200k per person. ఇవన్నీ వస్తాయంట మనకి ప్యాకేజ్ లా. డ్రెస్సులు ఒకటి సపరేట్ 250. ఇది ఫీమేల్ డ్రెస్సే కదా, మేల్కి ఏం లేదు. సో డ్రెస్ సెలెక్షన్ తీసుకున్నాము. Now she gonna select dress, which dress she wants. So many collections, but everything is same for me, yo. అండ్ చాలామంది ట్రిప్ ఎంత అయింది డీటెయిల్స్ అడుగుతున్నారు, లాస్ట్లో చెప్తాను. అప్పటి వరకు మేము ఏమేమి స్పెండ్ చేసాము అదర్ దాన్ మేము ఏజెన్సీతో వెళ్ళాం కదా, ఏజెన్సీ ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ప్లస్ ఎక్స్ట్రాగా అయిన ఖర్చులు అన్నీ కలిపి లాస్ట్లో చెప్తాను. ఇదైతే మా ఐటినరీ అన్నమాట. అండ్ మాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా లాస్ట్లో చెప్తా. సో అలా మేము స్వింగ్ కోసమని వెళ్ళాము. ఈ స్వింగ్ గురించి చాలామంది చూసుంటారు. టైప్స్ ఆఫ్ స్వింగ్లు ఉంటాయి, ఉయ్యాలలు బేసికలీ. నిజంగా నథింగ్ మచ్. చాలామంది ఇన్స్టాగ్రామబుల్ మంచిగా ఇట్లా చూపించుకోవాలి అని చెప్పేసి పెడతారు, కానీ ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఇట్ రా. ఏ ఎక్స్పీరియన్స్ అయినా ఉన్నట్టుగా. సో ఇట్ ఈస్ రియలీ నథింగ్. నా వరకు నన్ను అడిగితే ఏదో బకెట్ లిస్ట్లో ఫినిష్ చేసుకోవాలన్నది తప్ప ఒక హోల్ డే అంతా అక్కడికి పోయి వచ్చిన దానికైతే అంతగా ఏం లేదు. ఇలాంటి స్వింగులు పెద్ద పెద్ద స్వింగులు ఎక్కడైనా ఉంటాయి, బట్ వాళ్ళు దీన్ని ఒక వరల్డ్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చేయడం అనేది నేను ఆ బిజినెస్కి గ్రేట్ అని అంట నాకు. ఎందుకంటే విత్ లో ఇన్వెస్ట్మెంట్, మినిమల్ మెయింటెనెన్స్, లో క్రౌడ్, అసలు క్రేజీ. ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ దీనికోసం ఇంత టైం మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ ఐడియాని అలా చేయగలగడం ఇట్స్ క్రేజీ అన్నమాట. 5-6 రకాల స్వింగ్లు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. అక్కడే వాళ్ళ డిఫాల్ట్గా ప్యాకేజ్లో ఆ ప్యాకేజ్లలో ఫొటోస్ కూడా తీసుకోండి. మన ఫోన్లో తీసుకున్న దానికంటే ఫొటోస్ అయితే మంచిగా తీసిరు, ఉన్నదానికంటే కూడా మస్తుగా అనిపిస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఇలాంటి డ్రెస్లు వేసుకుంటే ఇట్లా గ్రేట్గా కనబడుతుందని చాలామంది వేసుకుంటారు. నేనేం ప్లాన్ చేయలేదు, చెప్పాను కదా ఈ వెకేషన్ గురించి. నార్మల్గా ఇండియా వెకేషన్ కానీ ఈ వెకేషన్ గురించి కానీ నేను పెద్దగా ప్యాకింగ్ షాపింగ్ ఏం చేయలేదు అనమాట. అక్కడ ఉన్నదే రెంట్ తీసుకున్నా, వేసుకున్నా. ఓకే, అది ఓకే. ఏంటి ఇదంతా టెన్షనే, ఏం కంగారు పడకు.
అండ్ నేను చూస్ చేసుకున్న కలర్ నాకు బాగా నచ్చింది. అగైన్ ఈ డ్రెస్ గురించి మాట్లాడతారేమో, ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి థింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని చేస్తాం. ఐ వాంట్ టు రెస్పాండ్ టు కమెంట్స్ యాజ్ వెల్, బికాస్ నేను రెస్పాండ్ అవ్వకపోతే యాక్సెప్ట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో నేను మొన్న ఏదో స్లీవ్లెస్ అట్లా వేసుకోవడం పెడితే మీరు మనీ వచ్చినాయని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తయారవుతున్నారు, ఎలాంటి డ్రెస్సులు పడితే అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు అంటున్నారు. మునుపట్లో అందరూ ధోతులు కట్టుకొని తిరిగేటోళ్ళు, ఇప్పుడు జీన్స్లు వేసుకుంటున్నారు, ప్యాంట్లు వేసుకుంటున్నారు. మునుపు అమ్మాయిలు చదువుకునేటోళ్ళు కాదు, ఇప్పుడు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు. అందరూ మారుతున్నారు, దానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి. అలానే కొన్ని ప్లేస్లకు వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ బట్టి కొన్ని వేసుకుంటాం, కొన్ని మనకు మారాలనిపిస్తే మారుతాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద గ్రోత్. మనం ఉన్న ప్లేస్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఉండడమే. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆర్ రైట్. నేను మునుపేంటో ఇప్పుడు అదే, జస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ఒక మనిషిదే మారిపోతుంది అన్నది అయితే నేను బిలీవ్ చేయను, ఎస్పెషల్లీ నేనైతే కాదు. సో అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు అలాంటి ఫోటోలు కాబట్టి నేను అలాంటివి వేసుకున్నాను. ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కడైనా వేసుకుంటానంటే మేబీ వేసుకుంటానేమో, నచ్చితే వేసుకోవాలి అనిపిస్తే మేబీ వేసుకుంటానేమో, బట్ దానివల్ల ఏది మారదు అన్నది కన్వే చేయాలని ట్రై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 2 రైడ్స్ ఉన్నాయి కానీ కళ్యాణ్ని డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేద్దాం అన్నది. లంచ్ ఇక్కడే ఇంక్లూడింగ్ ఇది. సో ఆప్షన్స్ పెద్దగా ఏం లేవు, ఎందుకంటే లోకల్ ఫుడ్ అన్నారు. బట్ చికెన్ మీట్ బాల్ అంటే ఏదో అనుకున్నా, ఇట్లున్నాయి. మిక్స్డ్ వెజిటేబుల్ విత్ చికెన్ సాసేజ్, ముట్టం. చికెన్ వింగ్స్ సూపీగా ఉంది. చికెన్ వింగ్స్ అయితే ఎక్కడ నేను చూడలేదు సూపీగా. మేము ఏమనుకున్నాం అంటే లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం అని అనుకుని ఉండే, బట్ తర్వాత అర్థమైంది ఏజెన్సీ వాళ్ళు ఎందుకు మనకు ఇండియన్ ఫుడ్ ఇండియన్ రెస్టారెంట్స్లలోనే మన ప్యాకేజ్లో ఇస్తారు అని చెప్పేసి. బికాజ్ ఎవెన్చువల్గా ఒక్కసారి ట్రై చేయగలుగుతాం, కానీ ఒక ఇన్ని డేస్ స్టే చేసినప్పుడు ఆ జర్నీలో మన కంఫర్ట్ ఫుడ్, మనకు నచ్చిన ఫుడ్ లేకపోతే నచ్చదు అని చెప్పేసి. మరీ అంటే నేను స్టిల్ యూఎస్లో మేము రకరకాల ట్రై చేసినాం, కానీ ఇది మరీ అస్సలు నచ్చలేదు అనమాట. ఇది బేర్లీ అనేది కొద్దిగా తిన్నా. సో అట్లా లంచ్ అక్కడే చేసినాము. ఐ డిడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వింగ్స్, ఇంకొకటి స్పెషల్గా బాయ్స్ కోసం అని ఉందన్నమాట. అది నేను చేయను అనుకున్నా, బట్ ముందు డే చేసిన వాటర్ యాక్టివిటీ వల్ల వచ్చిన ధైర్యమో, సర్లే చేసేద్దామన్న ఆ ఫీలింగో ఏంటో, కానీ ఈ స్వింగ్ కూడా నేను చేసి ఉండే. నానా వెనక్కి బెండ్ అవ్వాలి, సింపుల్ అంతే, ముందుకు చూడకు. ఆ 2 పట్టుకోవాలి, ఈ 3వ దాన్ని వదిలే. సో ఫైనలీ సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చేసారు, ఫోటోలు సెలెక్షన్ అయిపోయింది, ఫోన్లకు ట్రాన్స్ఫర్ కొట్టేసారు. ఫోటోలు వర్త్ ఇట్ అంట, మేడంకి నచ్చిన ఫోటోలు. సో యూఆర్ హ్యాపీ టుడే. సో ఎండ్ ఆఫ్ ద డే అట్లా ఫోటోలు తీసుకున్నాము. వాళ్ళే మనకు ఫోటోల తర్వాత లాస్ట్లో ఇస్తారు. ఫోటోలు అయితే మంచిగా వచ్చినాయి, అవన్నీ నేను నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, సో దట్ మీకు ఆ పిక్స్ అన్ని తెలుస్తాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకు పిచ్చి ఆకలి అవుతుందని ఇక్కడ ఆయన. ఇది 2000, ఇది 2000, ఇది ఎంత? 5000. ఇది 5000, 5000, 2000, 4000. లోకల్ షాప్స్ ఇక్కడ ఎట్లనే లోకల్ స్నాక్ ఇంకేదైనా ఏంటి తింటా. పాపడాల స్టైల్ ఇది, ఇంకా పఫీ ఉన్నాయి. ఇంకా సో యాక్చువల్ ప్లాన్ ప్రకారం మేము అక్క వాళ్ళతోని ఫిన్స్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ ఎంట్రీ ఫీజు ప్రీ బుకింగ్ అంట. సో క్యాన్సిల్ అయింది, వాళ్ళే మా దగ్గర రాబోతున్నారు. టేబుల్ కి ఇట్ ఈస్ లైక్ 20,000 ఇండియా రూపీస్. ఇక్కడ 4 million అంత ఒక టేబుల్ కి. టేబుల్ ప్రైస్ పక్కన పెడితే టైం ముందే ప్రీ బుకింగ్. సో
ఆ రకం కూడా మాకు ఛాయిస్ లేదన్నమాట. అందుకని లైట్ తీసుకొని అక్కోళ్ళే మా దిక్కు వస్తున్నారు. అండ్ ఇవాళ ఇద్దరికి కలిపి ఒకే హోటల్లో, కలిపి కాదు వాళ్ళు మాకు క్యాండిల్ లైట్ డిన్నర్ ఉందన్నమాట. సో ఆమె అనుకున్నాం అంటే విల్ గో టు హోటల్ ఫ్రెష్ అప్, తర్వాత మసాజ్కి వెళ్దాము, తర్వాత నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దాము. వాళ్ళు నైట్ ఇక్కడ ఉంటారు అన్నట్టు. దట్స్ అవర్ ప్లాన్. సో విల్ సీ. అండ్ ఈ 2 daysలలో వర్షం పడుతుందేమో అన్నట్టు ఇట్లా భయపడుకుంటా ఉండే అన్నట్టు. ఈ రకంగా వర్షం పొద్దున పడుంటే మా బాలి స్వింగ్ అవ్వకపోయేది. సో కానీ అది కాదు. సో ఇప్పుడు పడ్డం లక్కీ అయినవే, పెద్ద బయట తిరిగేది ఏం లేదు. బట్ రేపు ఎల్లుండి మాత్రం పడద్దని అనుకుంటున్నాం. బేసికల్ బయట మస్తు వర్షం పడుతుంది. మాకు 1.5 ప్రయాణం కాస్త 2.5 గంటలు అయింది. సో రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి నౌ వీఆర్ గోయింగ్ టు స్పా అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్. యోగిది అరే క్రేజీ ఉంది. ఓహో అది నీళ్లు పోవడానికి కావచ్చురా అట్లా టెక్నిక్. ఆడదాకిచ్చిండు స్ప్రింగ్ లో. క్యాండిల్ లైట్ డిన్నర్. జ్యోతి అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్, ఇదేమో మా క్యాండిల్ లైట్ డిన్నర్, అదే వాళ్ళ క్యాండిల్ లైట్ డిన్నర్. మీరు నిజంగా డేట్కి వచ్చినట్లేదు. మీరిద్దరు అటు పోయి బావని ఇటు పంప అయిపోతుంది. మీరిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటే ఉండి. వాళ్ళకు మాకు కలిపి ఒకటే దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చారనమాట. లిటరలీ క్యాండిల్ లైట్ డిన్నర్ అని మా ఐటినరీలో మాకు ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఏదో ఉందన్నమాట. ఓవరాల్గా ఐమ్ ఐ హ్యాపీ విత్ ద క్యాండిల్ లైట్ డిన్నర్ అని అంటే మేబీ ఫస్ట్ టైం క్యాండిల్ లైట్ డిన్నర్ అని ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి బాగుంటుందేమో కావచ్చు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ఇంతకంటే ఎక్కువ ఉండే అన్నమాట. సో యా, జస్ట్ నా ఎక్స్పెక్టేషన్ని మెట్ అవ్వలేదు అంతే. బట్ ఇట్స్ ఓకే అని చెప్తా. సో అలా డిన్నర్ చేసి వి కేమ్ హోమ్. అండ్ కార్తిక్ బావ దగ్గర క్యాష్ తీసుకున్నాడు. క్యాష్ కోసం అయితే అగైన్ నేను చేసిన మిస్టేక్ అయితే చేయకండి. లోకల్ క్యాష్ క్యారీ చేయండి, లోకల్ కరెన్సీ. సో పైసలు లెక్క పెట్టుకుంటా ఉండే ఎన్ని ఉన్నాయి, మళ్ళీ సరిపోతాయా లేదా, ఉన్నన్ని డేస్ ఏం ఖర్చు పెట్టాలన్నా ఆలోచించుండే. అంటే పెద్ద పెద్ద వాటికి వెళ్ళినప్పుడు కార్డు గీకినాం, కానీ చిన్న చిన్న వాటి కోసం క్యాష్ అనేది మైండ్లో ఉండే అనమాట. సో అలా మాది బాలి స్వింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట. ఇది Day 3. ఇంకొక డే ఉంది. నెక్స్ట్ డే వీఆర్ గోయింగ్ టు సమ్ సైట్ సీయింగ్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. దాంట్లో ఒకటి నాకు బాగా నచ్చింది, దాని గురించి మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో మేక్ షూర్ టు వాచ్ దాట్ వీడియో. అండ్ చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.